संस्कृतान्मे स्थितं सर्वं संस्कृतस्य प्रति सदा संस्कृते मे दृढा भक्तिः हे संस्कृत नमोऽस्तु ते अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्यवैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुर्मामुम्ब कृतार्थसार्थवाहं वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री काशी विश्वनाथाय नमः शिवाय శ్రీమాత్రే నమః. మూడో సర్గ నుంచి చెప్పాలండి. లేదు, అవును గురుగారు. రెండవ సర్గ 45వ శ్లోకం నుంచి చెప్పాలి అనుకుంటున్నాను. అది అయిపోయిందా? అయిపోయింది గురుగారు. తృతీయः सर्गः. रामोवाच एवमेव मनःशुद्धं पृथिव्यादिरहितं त्वया मनोब्रह्मेति कथितं सत्यं पृथिव्यादिवर्जितं तत्र प्राक्तने ब्रह्मन् स्मृतिः कस्मान्न कारणं यथा मोदवान्यस्य भूतानां चेति मे वद. ఇప్పుడు మనస్సు మీరు పృథివ్యాది భూతరహితం అని మీరు వర్ణించారు. ఏవమేవ మనః శుద్ధం పృథివ్యాది రహితం త్వయ. ఇప్పుడు ఎలాగైతే ఆకాశజుడు ఎలాగైతే ఉన్నాడో బ్రహ్మ పరమాత్మజ బ్రహ్మ, ఆయన ఎలాగైతే కేవలం ఆకాశం నుండి అంటే పరమాత్మ నుండే ఆయన జనించాడు, పరమాత్మ నుండే వచ్చాడు అని మీరు ఎలాగైతే చెప్పారో, మనస్సు కూడా అలాగే పృథివ్యాధి రహితమైంది. మనోబ్రహ్మేతి కథితం సత్యం పృథివ్యాధి వర్జితం. మనస్సే బ్రహ్మం అని కూడా అన్నారు మీరు. తదత్ర ప్రాప్తని బ్రహ్మస్మృతి కస్మాన్న కారణం. ఇప్పుడు మీకు నాకు ప్రాక్తన కర్మే శరీరాలు ధరించడానికి కారణం, ప్రాక్తన స్మృతియే కారణమైనట్లు బ్రహ్మకు కూడా కారణం అంటే దోషం ఏమొస్తుంది? మంచి ప్రశ్న ఇది. ఇలాంటివి అంటే రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రహ్మకి కూడా ప్రాక్తనమైనటువంటి కర్మే కారణం అంటే దోషం ఏమొస్తుంది? మీకు నాకు అంటే రాముడు అంటున్నాడు, మనం శరీరం ధరించడానికి ప్రాక్తన కర్మే కారణం అంటున్నాం కదా. మన ప్రాక్తన స్మృతి కారణం అంటున్నాము. బ్రహ్మకి కూడా ప్రాక్తన కర్మే కారణం అంటే దోషం ఏమొస్తుంది అంటే అప్పుడు వశిష్ఠులు వారు చెప్తున్నారు, పూర్వదేహోస్తి యస్యాద్య పూర్వకర్మ సమన్వితః తస్య స్మృతి సంభవతి కారణం సంస్మృతి స్థితే బ్రహ్మణ ప్రాక్తనం కర్మ యదా కించిన్న విద్యతే ప్రాక్తనే సంస్మృతిస్తస్య తదోదేతి కుతః కథం తస్మాదకారణం భాతి వా స్వచిత్తైకకారణం. తస్మాదకారణం భాతి వా స్వచిత్తైకకారణం స్వకారణాదనన్యాత్మా స్వయంభూ స్వయమాత్మవాన్. ఇంతకుముందు వాసనాజాలమే మనస్సు కారణమవుతుందని వశిష్ఠుల వారు చెప్తున్నారు. బ్రహ్మ కూడా అలాగే ఉద్భవిస్తే మనోరూపుడు బ్రహ్మ ఎవరు? మనోరూపుడు. కాబట్టి ఆయనకి ప్రాక్తన కర్మ కారణం కాకుండా ఎలా పోతుంది అనే ప్రశ్నకి వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు, అతివాహక ఏవాసో దేహోస్తస్య స్వయంభువః నతు ఆదిభౌతికో రామ దేహోజస్యోపపద్యతే. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, పూర్వదేహోస్తి యస్యాద్య పూర్వకర్మ సమన్వితః తస్య స్మృతి సంభవతి కారణం సంస్మృతి స్థితే. పూర్వకర్మలతో కూడినటువంటి లింగదేహం ఉన్నటువంటి వాళ్ళకే పూర్వం చేసినటువంటి స్మృతి, ప్రాక్తన స్మృతి ఏదైతే ఉందో అది శరీరాన్ని ధరించడానికి కారణమవుతుంది. బ్రహ్మకి ప్రాక్తన కర్మలు ఏవీ లేవు, ప్రాక్తన స్మృతి ఎలా ఉంటుంది? జన్మ కారణం ఎలా అవుతుంది? అందువల్ల ఆయన శరీరం
దాంట తదే ఉత్పత్తి అయింది, ఉత్పన్నమైందని చెప్పాలి. చిత్స్వరూపమైనటువంటి మనస్సే ఆ శరీరానికి కారణం అని చెప్పాలి. చిత్ పదార్థం కంటే అతను భిన్నుడు కాదు. అందుకోసమే ఇతన్ని స్వయం అందుకే ఇతన్ని ఏమనాలి అంటే స్వయంభూ అని అంటున్నాము. స్వకారణ అనన్యాత్మ స్వయంభూ, స్వయమాత్మవాన్. అతను స్వయంభూ అని, స్వయమాత్మవాన్, స్వయంగా జన్మించాడని చెప్పవచ్చు. ఇప్పుడు దేహం అతనికి అతివాహకం అని అన్నాం. అతివాహక ఏవాసో దేహోస్తస్య స్వయంభువ. ఆతివాహకం అని అన్నాం. దేహం అతనికి ఆతివాహకం. ఏంటండి ఆతివాహకం? ఇప్పుడు అర్చిరాది మార్గాన్ని అనుసరించి పుణ్యలోకాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి కలిగేటువంటి భోగ శరీరాన్ని లేదా సూక్ష్మ శరీరానికి ఆతివాహక శరీరం అని చెప్పాం. ఇది మీకు ముందు ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం, గుర్తుంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఏదో ఉపాసన ద్వారా దేవత లోకాలకి ఆ దేవత లోకాల్ని పొందేటువంటి భో భోగ శరీరానికి, సూక్ష్మ శరీరానికి ఆతివాహక శరీరం అని చెప్పాలి. ఇతని అయితే అతను ఎలాంటి వాడు అంటే ఆ సూక్ష్మ శరీరస్తుడు మాత్రమే. అంటే ఇప్పుడు ఆ ఈ ఆతివాహక శరీరాన్ని పృథివ్యాది భూతాలతో చేసినటువంటి శరీరానికి ఆది భౌతిక శరీరం అని పేరు. ఆది భౌతికమని. సూక్ష్మ శరీరానికి ఆతివాహకం అని పేరు. ఆయన శరీరం కేవలం ఆతివాహకం మాత్రమే. ఇంకా ఆది భౌతిక జన్మరహితుడైనటువంటి అతనికి సామాన్యులకి మనలాంటి సామాన్యులకు ఉన్నటువంటి పంచభూతాలతో నిర్మించాల్సినటువంటి శరీరంతో పని లేదు. అప్పుడు రాముడు మళ్ళీ ఇలా అంటున్నాడు. రామోవాచ ఆతివాహిక ఏకోస్తి దేహో దేహోన్యస్తాది భౌతిక సర్వాసాం భూత జాతీనాం బ్రహ్మణోస్త్యేక ఏవ కిం. రాముడు అంటున్నాడు, ప్రాణులందరికీ ఆతివాహికం ఆదిభౌతికం రెండు శరీరాలు ఉండనే ఉన్నాయి. బ్రహ్మకు ఒక్క ఆతివాహిక శరీరం మాత్రమే ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు వశిష్ఠుల వారు అంటున్నారు, వశిష్ఠ ఉవాచ సర్వేషామేవ దేహౌ ద్వౌ భూతానాం కారణాత్మనాం అజస్య కారణాభావాద్ ఏక ఏవాతివాహికః సర్వాసాం భూతజాతీనాం ఏకో అజః కారణం పరం అజస్య కారణం నాస్తి తేనాసా అవేకదేహవాన్. సర్వేషామేవ దేహౌ ద్వౌ భూతానాం కారణాత్మనాం. పంచభూతాది కారణంతో కూడినటువంటి ప్రాణులందరికీ రెండు శరీరాలు ఉన్నాయి. కానీ జన్మరహితుడైనటువంటి బ్రహ్మకు కారణం ఏదీ లేకపోవడం చేత ఆయనకి ఆతివాహిక శరీరం మాత్రమే ఉన్నది. జన్మరహితుడైనటువంటి బ్రహ్మే భూతాలన్నిటికీ కారణం. అతనికి ఇంకొక కారణం లేకపోవడం వల్ల ఆతివాహిక శరీరం మాత్రమే ఉన్నది. నాస్త్యేవ భౌతికో దేహ ప్రథమస్య ప్రజాపతే ఆకాశాత్మా చ భాత్యేష ఆతివాహిక దేహవాన్. ప్రప్రథముడైనటువంటి ఈ ప్రజాపతికి భౌతిక శరీరం లేదు. ఇతడు ఆతివాహిక దేహధారి మాత్రమే. చిదాకాశ రూపంగా ఈయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆకాశాత్మాచ, అక్కడ ఆకాశ శబ్దంతో చిదాకాశం, చిత్ చైతన్యం అనే అర్థం తీసుకోవాలి. ఆకాశస్థల్లింగాత్ అని బ్రహ్మసూత్రంలో ఒక సూత్రాన్ని అనుసరించి ఇక్కడ ఆకాశ శబ్దంతో పరమాత్మ, భూతాకాశం అని కాదు ఇక్కడ. ఎందుకంటే భూతాకాశం అని చెప్పామంటే మళ్ళీ పంచభూతాలు ఏదో ఒక భూతంతో వచ్చిందనే చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఆకాశ శబ్దంతో పరమాత్మ, చిదాకాశము లేకపోతే చిత్ లేదా చిదానందం ఏదైనా సరే చెప్పండి. చిత్తమాత్ర శరీరసౌ పృథివ్యాది క్రమాత్మక అద్య ప్రజాపతిర్వ్యోమ వ్యోమ వ్యోమవపు ప్రతనుతే ప్రజా. ఈయన సంకల్పమాత్ర శరీరుడైన
పృథివ్యాది భూతాల యొక్క క్రమ సంబంధం ఇతనికి లేదు. ఆయన ప్రప్రథముడైనటువంటి ఈ ప్రజాపతి ఆకాశమనే ఆకాశ శరీరాన్ని దాల్చే ప్రజా సమూహాన్ని సృష్టిస్తున్నాడినా. తాశ్చిద్వ్యోమ రూపిణ్యో వినాన్యై కారణాంతరై యద్యతస్తత్తేవేతి సర్వైరేవానుభూయతే. ఈ ప్రజ ఈ సమస్త ప్రజలందరూ కూడా, సమస్త ప్రాణులన్నీ కూడా ఆకాశ స్వరూపులే. ఈ సమస్త ప్రాణులన్నింటినీ కూడా, సమస్త అందరినీ కూడా ఆకాశ ఇక్కడ తాశ్చిద్వ్యోమ రూపిణ్యో వినా అన్యై కారణాంతరై యద్ యతః తత్తదేవేతి సర్వైరేవ అనుభూయతే. దేని నుండి ఇప్పుడు ఒక వస్తువు, ఇప్పుడు మట్టి నుండి కుండ వచ్చింది అనుకోండి, ఆ మట్టి కుండ కంటే భిన్నం కాదు. ఇది కుండ మట్టి కంటే భిన్నం కాదు. అలాగే నిజంగా చెప్పాలంటే ప్రజలందరూ కూడా, అన్ని ప్రాణులందరూ కూడా ఆకాశ స్వరూపులు. కారణాంతర సహాయం లేకుండా అయితే కారణాంతర సహాయం లేకుండా జన్మించిన వస్తువు ఏదైతే ఉంటుందో అది ఆ కారణం కంటే భిన్నం కాదని చెప్తున్నాను కదా. కాబట్టి బ్రహ్మ నుండి మనమందరం వచ్చామంటే మనమందరం కూడా ఆకాశ స్వరూపమే. కానీ కానీ ఏంటి కానీ అర్థం, ముందు అర్థం చూపిస్తారు. నిర్వాణ మాత్రం పురుష పరోబోధ స ఏవచ చిత్త మాత్రం తదేవాస్తే నాయాతి వసుధాదితాం. అసలు నిర్వాణ మాత్రం పురుష పరోబోధ, పరమబోధ స్వరూపుడైనటువంటి పురుషుడు భ్రాంతి వల్ల, అజ్ఞానం వల్ల చిత్తమాత్రుడైన కేవలం ఆయన కూడా వాస్తవంగా అతడు చిదాకాశ స్వరూపుడే. అతను భౌతిక పురుషుడుగా మారడు. నువ్వేమంటున్నావు? మనమందరము భౌతిక పురుషులమే అంటున్నావు కదా. ఏమన్నాను? బ్రహ్మ మాత్రమే కాదు చిదాకాశ రూపుడు, ఆకాశ స్వరూపుడు. మనమందరము కూడా అదే. భ్రాంతి వల్ల మనము అనుకోకపోయినంత మాత్రం చేత మనమందరము చిదాకాశ స్వరూపులం కాకుండా పోలేదు. మనమందరం కూడా చిదాకాశ స్వరూపులమే. సర్వేషాం భూతజాతానాం సంసార వ్యవహారిణాం ప్రథమోసౌ ప్రతిస్పందః చిత్తదేహ స్వతోదః. సంసారంలో ఉండేటువంటి ప్రతి జీవికి ఇతనే మొదటి కారణం. అహంకారం కూడా ఇతని నుండే పుట్టింది. ప్రథమోసౌ ప్రతిస్పందః. అహంకారం అంటే ప్రతిస్పంద. ప్రతిస్పంద అంటే అహంకారం అని. అహంకారం అంటే గర్వం అని లేదు. అహం 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 అనేటువంటి ప్రతిస్పంద ఏదైతే ఉందో అది స్వతోదయ, ఈ నుండే ఈ నుండే పుట్టింది అది కూడా. అయితే అస్మాత్ పూర్వాత్ ప్రతిస్పందాత్ అనన్యైతత్ స్వరూపిణి ఇయం ప్రవిసృత సృష్టి స్పంద స్పృష్టి దివానిలాత్. వాయు నుండి చలనం ఎలా పుడుతుందో అది మొదటి కదలిక కూడా బ్రహ్మ నుండి పుట్టింది. కాబట్టి బ్రహ్మ నుండి వచ్చినటువంటి మొదటి కదలిక వల్ల వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా అందరూ కూడా చిదాకాశ స్వరూపులు. ఇక్కడ భేదం ఏమీ లేదు. ప్రతిభానాకృతేరస్మాత్ ప్రతిభామాత్ర రూపధృక్ విభాత్యేవమయం సర్గ సత్యానుభవాన్ స్థితః. ఈ జీవ సమూహం అంతా కూడా స్వరూపుడైనటువంటి చిదాకాశ స్వరూపుడైనటువంటి బ్రహ్మ నుండే జన్మించింది. అందుకోసము ఈ జీవ సమూహం అంతా కూడా ఇది కూడా చిన్మాత్రాకారమే. కానీ
జడంగా ఇది ప్రకాశిస్తుంది. ఇదే సత్యమని జీవులందరూ కూడా జీవులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, ఇలాగే అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు దీనికి దృష్టాంతం చెప్పాలి. ఎలా చెప్పాలి? ఇంతకుముందే చెప్పేసాం, దృష్టాంతం తీసుకుంటే అక్కడ దృష్టాంత దాష్టాంతిక భావం ఎంతవరకు చెప్తున్నామో అంతవరకు మాత్రమే తీసుకోవాలి. ఏం చెప్తున్నా దృష్టాంతం అంటే, దృష్టాంతోత్ర భవత్ స్వప్న పురస్త్రీ సురతం యథా అసదప్యర్థ సంపత్త్యా సత్యానుభవ భాసురం. అసత్ అనేటువంటి వస్తువు ఏదైతే లేదు, ఏదైతే స్వతంత్ర ఉనికి లేదో అది అసత్. పుర స్వప్న పురస్త్రీ సురతం యథా. ఇప్పుడు ఆ స్వప్నంలో స్త్రీ, స్వప్నంలో ఏదో ఒక స్త్రీ కనబడింది. ఆ స్త్రీని చూసి ఇతను ఆ, ఎంత బాగుంది అని చెప్పేసి మనసులో అనుకొని, తర్వాత ఆ ఆ స్త్రీతో వివాహం అయినట్టు, పిల్లలు కన్నట్టు, ఇవన్నీ ఎన్నెన్నో కలలు కంటూ ఉన్నాడు కదా. దానివల్ల ఏదో ఆనందం కూడా పుట్టింది అతనికి. కార్యకారి భావం ఉండడం వల్ల ఇది సత్యం అన్నట్లు ఆ స్వప్నం ఎంతవరకు స్వప్నం ఉందో అంతవరకు సత్యంగానే అనిపిస్తూ ఉన్నది. లేదా ఉమ్, ఆ, ఇక్కడ సుఖం గురించి ఎందుకు చెప్పాలంటే, భయం ఇత్యాదులన్నీ కూడా కొంతమంది, అంటే ఇప్పుడు అందరికీ పులులు సింహాలంటే భయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా వెంటనే కల తేరుకోవచ్చు. అక్కడ పులి సింహం కనపడింది వెంటనే భయపడలేవచ్చు. కానీ ఒకవేళ మంచి కల వచ్చింది అనుకోండి ఏదో, ఇంకా దాంట్లో ఆ కళలో అలాగే ఉండిపోవాలనుకుంటూ ఉంటాడు. ఆ, దానివల్ల ఏదో ఆనందాన్ని పొందినట్టు కూడా కార్యకారి భావం, అంటే ఈ కళలో ఇది ఈ పనులు చేస్తున్న వల్ల ఆనందం పుట్టింది అని కూడా అనుకుంటూ ఉంటాడు. దా దానివల్ల ఏమవుతుంది అంటే, యావత్ ఎంతవరకు ఆ స్వప్నం ఉంటుందో అంతవరకు అది సత్యమనే అనిపిస్తూ ఉన్నట్లు ఉంటుంది. అలాగే ఈ ప్రపంచం కూడా సత్యమనే అనిపిస్తూ ఉంటుంది. ఆ పృథివ్యాదిమయో భాతి వ్యోమాకృతిరదేహక సదేహ ఇవ భూతేశ స్వాత్మభూ పురుషాకృతి. ఇప్పుడు ఈయన బ్రహ్మగారు ఎందుకు దేహిలాగా ప్రకాశిస్తున్నాడు అంటే, అది కూడా అలాంటి భ్రమే. భూతేశ్వరుడు, నిరాకారుడు, స్వయంభూ భూతరహితుడైనటువంటి దేహహీనుడైనటువంటి బ్రహ్మ కూడా ఇక్కడ దేహధారిలాగా కనిపిస్తున్నాడు. సంవిత్ సంకల్ప రూపత్వా నోదేతి సముదేతి చ స్వాయత్తత్వా స్వభావస్య నోదేతి చ నచ శామ్యతి. సంకల్ప రూపి సంవిత్ సంకల్ప రూపత్వాత్. ఆయన అసలు పుట్టకుండా ఉన్నా కూడా, ఉదయించకుండా ఉన్నా కూడా ఉదయించినట్లు, అంటే స్వయంభూ అయినటువంటి ఈయన ఉదయించకుండా ఉన్నా కూడా ఉదయించినట్లు. అది కూడా స్వాయత్తత్వ స్వభావస్య నోదేతి చ నచాశామ్యతి. ఆయన నిజంగా ఉదయించను లేదు, నశించను లేదు. ఆయనకు ఉదయము లేదు, నాశనం లేదు. అయినా కూడా ఆయన 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 శరీరం లేకపోయినా శరీరంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఎందుకు అంటే భ్రాంతి వల్ల మాత్రమే. బ్రహ్మా సంకల్ప పురుష పృథివ్యాది రహితాకృతి కేవలం చిత్తమాత్రాత్మా కారణం త్రిజగత్ స్థితే. ఈయన బ్రహ్మ ఎలాంటి వాడు అంటే, చిత్తమాత్ర శరీరుడు ఆయన. పృథివ్యాది వీటిలతో సంబంధం లేనటువంటి చిన్మాత్ర శరీరుడు, సంకల్ప పురుషుడు ఆయన. ఈ అన్ని లోకాలకి స్థితికి, ఉత్పత్తి స్థితి నాశాలన్నిటికీ కూడా కారణమై ఉన్నాడు ఆయన. సంకల్పయేష కచతి యథా నామ స్వయంభువ వ్యోమాత్మైష తథా భాతి భవత్ సంకల్పశైలవత్. ఇప్పుడు ప్రాణుల కర్మలు ఉన్నాయి. వాటిని అనుసరించి సంకల్పం ఎలాంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుందో అలాంటి రూపాన్ని ఆకాశాత్ముడైనటువంటి స్వయంభువు కూడా ధరిస్తాడు. ఒకసారి ఒక పర్వతాన్ని నువ్వు పర్వతం గురించి ఎలా ఆలోచిస్తావో, అది ఆ రూపంతోనే మన
చిత్తవృత్తిలో ప్రతిఫలిస్తుంది కదా, అలాగే. అంటే ఇక్కడ చెప్పడం ఉద్దేశం ఏంటి అంటే జీవులందరూ కూడా ఆ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని, చిన్మాత్రులే అందరూ కూడా. ఆ సంకల్పంలో ప్రా కర్మలను అనుసరించి సంకల్పాలు ఏ రూపాన్ని ధరిస్తున్నాయో, అంటే సంకల్పాలు ఎలా వస్తున్నాయో తాను తగ్గట్టుగా ఆకారాలు, శరీరాలు వస్తూ ఉన్నాయి. ఆతివాహికమేవాంతర్ విస్మృత్యా దృఢరూపయ ఆదిభౌతిక బోధేన ముధాభాతి పిశాచవత్. జీవులందరూ ఎలా అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు ఆతివాహికమేవ అంతర్విస్మృత్య దృఢరూపయ, అంతర్విస్మృతి వల్ల వాళ్ళు, జీవులందరూ ప్రతి ఒక్కరు కూడా మేము నిరాకారులమని వాళ్ళు మర్చిపోయి పిశాచాల్లాగా పాంచభౌతిక శరీరాలుగా ప్రకాశిస్తున్నారు. వాళ్ళందరూ అలా కనిపిస్తున్నారు. నిజంగా మనమందరము ఎవరము కూడా శరీరులము కాదు. ఆకాశాత్మ అందరం కూడా ఆకాశ శరీరం బ్రహ్మ అని ఉపనిషత్తులో ఉంది. ఇలా ఆకాశ శరీరం బ్రహ్మ ఉపనిషత్ వాక్యాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ తైత్తరీయ ఉపనిషత్తులో ఇక్కడ ఒక మాట వస్తుంది, ఆకాశ శరీరం బ్రహ్మ అని. అంటే ఆకాశ శరీరం అంటే ఎలా అనే దాన్ని ఇక్కడ ఇంతవరకు నిరూపించి, అంటే ఆకాశ శరీరం కేవలం బ్రహ్మ మాత్రమే కాదు, మనందరము కూడా అదే ఆకాశ శరీరం. ఎందుకు? బ్రహ్మ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ మనందరికీ కారణం. ఆయన ఎలాంటి వాడు వింటున్నారా? ఆకాశ శరీరుడు. ఆకాశ శరీరుడు ఆయన, చిత్ శరీరుడు, చిన్మాత్రుడు. ఇప్పుడు మట్టి కుండకి కారణం. అప్పుడు కుండకి మట్టికి భేదం ఉందా? లేదు గురువు. లేదు గురుగారు. ఇప్పుడు ఏదైతే కారణ వస్తువు ఉన్నదో మనందరికి, ఇప్పుడు జీవుల విషయంలో చెప్తున్నాం. శరీరం ఇక్కడ పాంచభౌతికంగా ఉన్నది, బానే ఉంది. కానీ నిజంగా జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఆ చిన్మాత్రుడైనటువంటి బ్రహ్మ నుంచే వచ్చాడు, ఆకాశ శరీరుడైనటువంటి బ్రహ్మ నుంచే వచ్చాడు. ఇప్పుడు జీవులందరూ ఎలాంటి వాళ్ళు అవుతారు? ఆకాశ శరీరుడు. కానీ జీవులందరూ ఎలా వ్యవహరిస్తున్నారు? ఈ పాంచభౌతికమైనటువంటి దేహంతో సంసర్గం ఏర్పడి మేము పాంచభౌతికులము, మాకు 2 శరీరాలు ఉన్నాయి అని ఆలోచిస్తున్నారు. నిజంగా రామా, నీకు 2 శరీరాలు ఏం లేవు. నువ్వు కూడా ఆతివాహిక శరీరుడు మాత్రమే. నువ్వు కూడా సంకల్ప శరీరుడు మాత్రం, సూక్ష్మ శరీరం అంతవరకు మాత్రమే. ఈ పాంచభౌతిక శరీరం నువ్వు కాదు అని చెప్పడం కొరకు ఇంత చెప్తున్నా. అది వశిష్ఠుల వారి నోటి నుంచే విన్నాం. ఇదం ప్రథమతో ఉద్యోగ సంప్రబుద్ధం మహాచితే నోదేతి శుద్ధ సంవిత్వాత్ ఆతివాహిక విస్మృతి. లోకాలన్నీ కూడా సృజింపబడినవి ఎలా సృజించబడ్డాయి అంటే మాయతో కూడి లోకాలన్నీ కూడా సృజింపబడ్డాయి. దానికి మూల కారణం ఏంటి అంటే సూక్ష్మభూతాత్మకం. దీని యొక్క సంకల్పం చేతనే ప్రత్యక్ష జగత్ అంతా కూడా కనిపిస్తున్నది. ఆ సూక్ష్మభూతాత్మకమైనటువంటి మూల కారణం ఏదైతే ఉందో అది తమోరహితం, శుద్ధ సంవిత్ స్వరూపం. అందుకోసం అది ఆతివాహిక భావాన్ని కోల్పోదు. ప్రథమతోద్యోగ సంప్రబుద్ధం మహాచితే నోదేతి శుద్ధ సంవిత్వాద్ ఆతివాహిక విస్మృతి. ఆదిభౌతిక జాతేన నాస్యోదేతి పిశాచిక అసత్యా మృగతృష్ణేవ మిథ్యాజాడ్య భ్రమప్రదా. అసలు మొట్టమొదట పాంచభౌతిక శరీరాలు ఉత్పన్నం అవ్వట్లేదు.
మొట్టమొదట సూ సూక్ష్మ శరీరం ఆతివాహికం మాత్రమే ఉంది. తర్వాత పంచభూతాలన్నీ ఏర్పడ్డాయి, తర్వాత పాంచభౌతిక శరీరాలు వచ్చాయి. కాబట్టి ఇవి అనాది కాదు. ఏవైతే అనాది అవి అలాగే అనంతాలు కూడా కాదు, సాది శాంతం ఉన్నాయి శరీరాలు. కాబట్టి ఇవి భ్రమలు అని చెప్పాలి. అయితే ఇది ఎలాంటి భ్రమలు అంటే పిశాచ రూపం, భ్రమరూప పిశాచాలు ఇవి. ఇవి ఎప్పటిదాకా అవి భ్రమాంతిరేవో అప్పటిదాకే పీడిస్తాయి. ఒకసారి ఆ పిశాచం భ్రమ అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా పిశాచాలు పీడించలేవు. మనోమాత్రం యదా బ్రహ్మాన పృథివ్యా ఆదిమయాత్మక మనోమాత్రమతో విశ్వం యజ్జాతం తదేవ హి. మనోమాత్రం యదా బ్రహ్మ న పృథివ్యాదిమయాత్మక. ఆయన ఎప్పుడైతే మనోమాత్రుడుగా ఉన్నాడో పృథివ్యాది స్వరూపాలు కాడు ఆయన. అందుకోసమే ఈ విశ్వమంతా కూడా మనోమయమని, భూత సంబంధ రహితమని, మనోమాత్రం మతో విశ్వం యజ్జాతం తదేవహి. ఈ విశ్వమంతటికి కూడా బ్రహ్మ కారణము. కాబట్టి కార్యం కారణం కంటే భిన్నం కాదు. కాబట్టి ఈ విశ్వమంతా కూడా బ్రహ్మ కంటే, మనోమాత్రుడైనటువంటి మనోరూపుడైనటువంటి భూత సంబంధ రహితుడైనటువంటి ఆ బ్రహ్మ కంటే భిన్నం కాదు. అర్థమవుతుందా అండి? అజస్య సహకారిణి కారణాన్ని సంతి యత్ తజ్జస్యాపి న సంత్యేవా తాని తస్మాత్తు కానిచిత్. అసలు బ్రహ్మ ఎలాంటి వాడు అంటే జన్మరహితుడు కాబట్టి ఆయనకి వేరే సహకారి కారణాలు ఏవి అవసరం లేదు. ఇంతకుముందే నిరూపించాం. అందుకోసమని ఆయన నుండి పుట్టినటువంటి జగత్తుకు కూడా, నిజంగా సూక్ష్మ రూపంగా ఉన్నటువంటి జగత్తుకు కూడా ఎక్కడ సహకారి కారణాలు అవసరం లేదు. సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి జగత్తు తర్వాత అది ఈ పాంచభౌతికంగా జగత్తుగా పరిణమించిన తర్వాతే పాంచభౌతిక సహకారి కారణాలు వచ్చాయి. ఎక్కడైతే సహకారి కారణాలో అదంతా కూడా భ్రమే. కారణాకార్య వైచిత్ర్యం తేన నాత్రాస్తి కించన యాదృశం కారణం శుద్ధం కార్యం తాదృగితి స్థితం. కార్యకారణాలకి భేదం లేదు కాబట్టి కారణం ఎలాంటిదో కార్యం కూడా అలాంటిదే అవుతుంది. కాబట్టి ఈ ప్రపంచమంతా ఎలా తెలుసుకోమంటున్నాడు ఇక్కడ అంటే చిన్మాత్రంగానే తెలుసుకోమంటున్నాడు. ఇవన్నీ నామరూపాలుగా ఇన్ని భిన్న భిన్నంగా కనిపించేవన్నీ కూడా అదంతా భ్రమే. నిజంగా దీనికి ఈ ప్రపంచానికి కానీ జీవులు, నానా జీవులుగా ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక బ్రహ్మమే, అదంతా కూడా బ్రహ్మమే, చిన్మాత్రమే అని తెలుసుకోవాలని చెప్తున్నారు. కార్యకారణతా హ్యత్ర న కించిద్ ఉపపద్యతే యాదృగేవ పరం బ్రహ్మ తాదృగేవ జగత్రయం. మళ్ళీ అదే చెప్తున్నాను, కార్యకారణాలకి భేదం లేదు. ఇది బాగా రాసి పెట్టుకోవాలి. కార్యం ఎలాంటిదో కారణం కూడా అలాంటిదే ఉంటుంది, కారణం ఎలాంటిదో కార్యం కూడా అలాంటిదే ఉంటుంది. కాబట్టి పరబ్రహ్మం ఎలాంటిదో జగత్రయం కూడా అలాంటిదే. ఆ విషయంలో సందేహమే లేదు. మనస్తామివ యాతేన బ్రహ్మణా తన్యతే జగత్ అనన్యదాత్మన శుద్ధాత్ ద్రవత్వం ఇవ వారిణ. అను మనోభావాన్ని పొందినటువంటి వాడే బ్రహ్మ ఈ జగత్తుని సృష్టించాడు. నీటిలో ఎలాగైతే ద్రవత్వం, తడబడం అనేటువంటి గుణము వేరు కానట్టో ఈ జగత్తంతా కూడా విశుద్ధమైనటువంటి ఆత్మతత్వం కంటే వేరు కాదు. మనసా తన్యతే సర్వం అసదేవ ఇదం ఆతతం యథా సంకల్పనగరం యథా గంధర్వ పత్తనం. మనస్సే ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని, గంధర్వ నగరం లాంటి సంకల్ప మాత్రంతో గంధర్వ నగరంతో సమానమైనటువంటి మిథ్యా ప్రపంచాన్ని మనస్సే కల్పిస్తున్నది. ఆది భౌతికత నాస్తి రజ్వామివ భుజంగత బ్రహ్మాదయ ప్రబుద్ధాస్తు కథం తిష్టంతి తత్రతే. తాళ్ళలో ఎలాగైతే సర్పత్వం లేదో అలాగే వాస్తవంగా
భూతత్వం ఈ జగత్తులో లేదు. బ్రహ్మాదులు తత్వజ్ఞులు, వాళ్ళలో భూతత్వం ఎక్కడుంది? వాస్తవంగా ఈ ప్రపంచంలోనే భూతత్వం లేకపోతే బ్రహ్మలో భూతత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రపంచంలో భూతత్వం కేవలం అది కల్పితం మాత్రమే. ఆతివాహిక ఏవా అస్తి న ప్రబుద్ధమతే కిల ఆదిభౌతిక దేహాస్య వాచో వాత్ర కుతః కథం. తత్వజ్ఞులకు ఆతివాహిక దేహమే ఉండదు. వాళ్ళకి భౌతిక శరీరం ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఇంతకుముందు బ్రహ్మకి ఆతివాహిక శరీరం అన్నాను కదా, అది కూడా లేదు. ఆయనకు ఆతివాహిక శరీరం కూడా లేదు. ఆతివాహిక శరీరం ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు అంతే. అది చెప్పేసాను ముందే, ఆతివాహిక శరీరమే ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఇంకా ఆయనకి భూత శరీరం, ఆది భౌతిక శరీరం లేనే లేదు. అసలు భౌతిక శరీరం లేనే లేదు. సగా తత్వజ్ఞులకి, తత్వం తెలిసిన వాళ్ళకి ఆతివాహిక శరీరం కూడా లేదు, సూక్ష్మ శరీరం కూడా నశిస్తుంది. ఇక వాళ్ళకి భౌతిక శరీరం ఎక్కడ ఉంటుంది? మనోనాంనో మనుష్యస్య విరించ్యాకారధారిణ మనోరాజ్యం జగదితి సత్యరూపమివ స్థితం. విరించి రూపాన్ని, ఈ జగత్తు విరించి రూపాన్ని దాల్చినటువంటి మనస్సు ఈ మనుషుల యొక్క మనోరాజ్యమైనా కూడా అది మూర్ఖులకు అది సత్యం లాగానే కనిపిస్తూ ఉంటుంది. మన ఏవ విరించిత్వం తద్ధి సంకల్పనాత్మకం స్వోపస్ఫారతాం నీత్వా మనసేదం వితన్యతే. మనస్సు చేతనే ఇవన్నీ కూడా కల్పింపబడినటువంటి ఇవన్నీ కూడా. మనస్సే బ్రహ్మ యొక్క శరీరం. విరించిత్వం మనస్సే విరించి యొక్క శరీరం. మనస్సే సంకల్పాత్మకం. ఈ విరించి యొక్క సంకల్పాత్మకమైనటువంటి మనోరూపమైనటువంటి విరించి బ్రహ్మే సంకల్పాలని విస్తరించి ఈ జగత్తుని సృష్టిస్తున్నాడు. యతి మన ఏవ కారణం బంధ మోక్షయో అన్న దానికి అర్థం ఏంటి అంటే, ఇది అర్థం చేసుకోవాలి. అంటే బ్రహ్మ ఆ మనస్సు రూపకంగానే ఇవన్నీ కూడా కల్పిస్తున్నాడు. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, మన సంకల్పాదులే మనకు లోకాల్ని సృష్టిస్తున్నాయి. ఒక లోకం ఉందా అంటే ఈ ఒక్క ప్రపంచంలోనే ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి? ఎవడి ప్రపంచం వాడిదే. ఆ ఎవడి ప్రపంచం, మీరు ఎవరైనా ఇంగ్లీష్ లో ట్రూమెన్ షో అని ఎవరైనా చూసారా? చూడలేదు గురు. దాంట్లో ఏం చేస్తారంటే, ఒకడిని పుట్టినప్పటి నుంచి ఒక 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 వాడి కొరకే ఒక అంటే నిజంగా అది రియాలిటీ షో. వాడికి తప్ప మిగతా వాళ్ళందరికీ తెలుసు ఇది షో అని మాత్రమే. కానీ వాడు పుట్టినప్పటి నుంచి వాడు చివరి దాకా వాడికి తెలియదు. కానీ వాడి చుట్టూ కొన్ని జరుగుతున్నాయి. వాడు అర్థం అయినట్టే ఉంటుంది, అర్థం కానట్టే ఉంటుంది. వాడికి అన్ని కల్పితాలే. వాడు పెరిగి పెద్దవాడుతాడు, వాడికి ఉద్యోగం రావడము కల్పితమే, వాడికి జీతం పడడము కల్పితమే, ఆ డబ్బులు వాడు అక్కడ ఖర్చు పెడుతుండడము కల్పితమే, వాడు ఇల్లు కొంటాడు, అన్ని చేస్తాడు, అన్ని కూడా కల్పితాలే. అక్కడ ఆ షో నడిపిస్తున్న వాళ్ళు వాడి ఎలా వాడి థాట్స్ వెళ్తున్నాయో, వాడి ఆలోచనలు ఎలా వెళ్తున్నాయో దాని తగ్గట్టుగా అక్కడ ఒక సీన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. చివరిదాకా వాడు దాని నుంచి బయటపడడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే చూడండి. ఇప్పుడు అంటే మనం కూడా అలాగే ఉన్నాం. ఇప్పుడు మనందరూ కూడా మనం ప్రపంచాలు కల్పించుకున్నాం. దీంట్లో కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఇవేవి నిజం కాదు, ఇవి అన్ని కూడా అబద్ధమే, నిజమైతే ఇలా ఉండదు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే కాదు ఇలాగే ఉంటుందేమో అని అనుకొని ఇదే నిజం అని అనుకొని బ్రతికేస్తూ ఉన్నాం. వీటన్నిటికీ మన ప్రపంచాలకి కారణం ఏంటి అంటే మనస్సే మన సంకల్పాలను అనుసరించి మనకు లోకాలను సృష్టిస్తూ ఉంది. విరించో మనసో రూపం విరించస్య మనోవపు
పృథివ్యాది విద్యతే వాత్ర తేన పృథివ్యాది కల్పితం. బ్రహ్మ మనస్సు యొక్క రూపము, విరించియే బ్రహ్మ మనస్సు. ఆయన విరించి శరీరమే మనస్సు. నిజంగా పృథివ్యాది భూతాలు లేవు, కానీ మనస్సు వల్లనే పృథివ్యాది భూతాలు కల్పించబడుతున్నాయి. పద్మాక్షే పద్మనీవాంతర ఆత్మనో హృద్యస్తి దృశ్యత మనోదృశ్య దృశో భిన్నే న కదాచన కేనచిత్. ఓ మర్రి మర్రి బీజంలో మర్రి వృక్షము ఇమిడి ఉన్నట్టు, పద్మపు బీజంలో పద్మ లత మొత్తం ఇమిడి ఉన్నట్లు మనస్సులో ఈ దృశ్య సమూహం అంతా కూడా నిండింది. మనస్సు దృశ్యము ఇవన్నీ వేరు వేరు అని చెప్పి ఎవ్వరూ చెప్పలే. మనస్సు ఉండడం వల్లే దృశ్యం కనపడుతుంది. మనస్సు లయమైతే దృశ్యం కూడా లయమైపోతుంది. యథాచాత్ర తవ స్వప్న సంకల్పశ్చిత్త రాజ్యధి స్వానుభూత్యైవ దృష్టాంతః తస్మాద్యస్తి దృశ్యభూః తస్మాద్ధృత్యస్తి దృశ్యభూః. స్వప్న సంకల్పంలో మనోరాజ్యాన్ని చూసినట్లుగా ఈ దృశ్యమంతా కూడా, ప్రపంచమంతా కూడా మనోపటలం ఇదే హృదయంలోనే చూస్తున్నాం. నిజంగా అయితే మనం అనుకుంటున్నాం బయట ప్రపంచం ఉంది అని అనుకుంటున్నాం నిజంగా, కానీ బయట ప్రపంచాన్ని బయట చూడట్లేదు, మనం దాన్ని లోపలే చూస్తున్నాం. ఎందుకు? ఇప్పుడు ఒకవేళ బయట ప్రపంచం ఉందనుకో, ప్రపంచం మనకంటే భిన్నంగా బయట ఉంది అని అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఆ వస్తువులో కలిగినటువంటి సుఖ దుఃఖాలు ఎక్కడ కలగాలి? బయట. కానీ బయట కలుగుతున్నాయి సుఖ దుఃఖాలు? కలగట్లేదు, మనస్సులోనే కలుగుతున్నాయి. అంటే బయట ఒక వస్తువు ఉన్నది అని అనుకొని దాని వల్ల సుఖమో దుఃఖమో మనసులోనే అనుభవిస్తున్నాము. అంటే ఇట్లా ముట్టి చూస్తే తెలుస్తుంది కదండి. ఆ ముట్టి చూడటం కూడా ఏదో ఒక ఇంద్రియం యొక్క పనియే కదండి. కళ్ళతో చూస్తున్నాం, ముట్టి చూస్తున్నాం, దాన్ని తాకి చూస్తున్నాం, ఏం చెప్పినా అది ఒక ఇంద్రియం పని. అలా బయట ఉంది, ఆ రూపంలో ఉంది అని అనుకున్నాం కాబట్టి ఆ రూపంలో ఉంది. ఆ రూపంలో ఇది ఈ రూపంలో ఉంటుంది అని దాన్ని మనం ఇన్ని రోజులు అనుకొని అలా ఉంచేసాం అంతే దాన్ని. అయితే ఇది ఒక్కసారిగా అవ్వలేదు, ఇది ఒక్క జన్మలోనే అవ్వలేదు. అనేక కోట్ల జన్మలుగా ఇదే అనుకుంటూ వస్తున్నాం కాబట్టి బాహ్య ప్రపంచం అనుకుంటూ వస్తున్నాం. నిజంగా బాహ్య ప్రపంచం ఏదైనా ఉందా అంటే బాహ్య ప్రపంచం లేదు. ఈ ఉత్పత్తి ఎక్కడవుతోంది అంటే మనస్సులోనే అవుతుంది. ఇది ముందు ప్రశ్నలు రాముడి ప్రశ్నలు ఎలా ఉంటాయి, దాని తగ్గట్టుగా జవాబులు వస్తూ ఉంటాయి. ఈ విషయాలన్నిటిని ఇంకా చాలా సూక్ష్మంగా వివరిస్తారు. అక్కడ ఇంకా వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. తస్మాత్ చిత్త వికల్పస్థ పిశాచో బాలకం యథా వినిహంత్యేవం ఏషా అంతర్ద్రష్టారం దృశ్యరూపికా యథాంకురోంతర్బీజస్య సంస్థిత్యో దేశకాలతః కరోతి భాసురం దేహం తనోత్యేవం హి దృశ్యతి. ఓ పిల్లవాడు పిశాచాన్ని చూశాను అని అనుకున్నాడు, అక్కడ ఓ పిశాచం ఉంది అనుకున్నాడు. వెంటనే దాన్ని అక్కడ చూసి వాడికి భయం పుట్టింది. ఆ భయం పెరిగి పెద్దదైపోయి వాడికి జ్వరం వచ్చేట్టుగా చేస్తుంది. అలాంటిదే ఈ దృశ్య ప్రపంచం కూడా మనుషులందరినీ చెప్తుంది. ఎలాగైతే బీజంలో ఉన్నటువంటి అంకురము దేశకాలాదులు అనుకూలించగానే ఎలాగైతే అంకురించి పెద్ద చెట్టు అవుతుందో, అలాగే మనస్సులో నిండి ఉన్నటువంటి ఈ దృశ్యం కూడా దేశకాలాదులు సంప్రాప్తించగానే, తగిన దేశకాలాదులు సంప్రాప్తించగానే అది సంకల్ప రూపంగా ప్రకాశిస్తుంది. సచ్చేన్న శామ్యేతి కదాచన దృశ్య దుఃఖం దృశ్యేత్వ శామ్యతి నవ.
సచ్చేన్న శామ్యతి కదాచన దృశ్య దుఃఖం దృశ్యే త్వా శామ్యతి న బోద్ధరి కేవలత్వం దృశ్యే త్వ సంభవతి బోద్ధరి బోద్ధృభావః శామ్యేత్ శామ్యేత్ స్థితోపి హి తదస్య విమోక్షమాహుః. ఇది నిజంగా దృశ్యం వాస్తవమైతే ఇది అసలు ఇంకెప్పటికీ ఇది ఎప్పటికీ క్షమించదు. అసలు ఇంకా దుఃఖ శాంతి అనేటువంటిది ఎప్పటికీ కుదరదు. ఇంకా ఈ దృశ్యం నశించకపోతే కైవల్యం సిద్ధించదు, మోక్షం సిద్ధించదు. దృశ్యం లేకపోతే ఎవడైతే చూస్తున్నాడో తెలుసుకుంటున్నాడో వాడి యందు బోధృభావమే ఉండదు. బోధ్య దృశ్య ద్రష్టు భావభాంతి లేకుండా భావ భావ భావభ్రాంతి లేకుండా ఉండడమే మోక్షము అని అంటున్నారు. నేను ద్రష్ట దృశ్యము అని ఏవైతే ఉన్నాయో కదా, దృష్టి ద్రష్ట ద్రష్ట దృశ్యము బోధ్యము బోద్ధ ఇలాంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఈ భావన ఇది ఎలాంటి భావము అంటే భ్రాంతి. ఈ భ్రాంతితో ఉన్నటువంటి ఈ భావం లేకుండా ఉండడమే మోక్షం అని అంటున్నారు. అది పోవడానికే మోక్షం అంటున్నారు. అది పోవడానికి ఇంత ప్రయత్నం మనం చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు మొదటి రోజు ఇది ఎన్ని రోజులుగా చెప్పుకున్నారో అన్ని రోజులు అయిపోయింది. ఇక్కడికి రెండవ రోజు వాళ్ళు సంధ్యావందన ఇత్యాదులన్నీ నిత్యకర్మలన్నీ చేసుకుంటూ ఈ విచారణ చేస్తున్నారు. రెండవ రోజు ఇక్కడికి అయిపోయింది. ఇది ద్వితీయో దివస ఉందా ఇక్కడ? సరే, మొత్తానికి ఇది ఈ ఉత్పత్తి ప్రకరణంలో బంధానికి హేతు ఏంటి అంటే ఇంతవరకు ఏంటి బంధానికి హేతు ఏం చెప్పుకున్నాము? మనస్సు. రాముడు కూడా ఇంతకుముందు బంధానికి హేతువు మనస్సే అన్నాడు. రాముడన్న బంధానికి హేతువు, ఇక్కడ వశిష్ఠుల వారు చెప్పినటువంటి బంధానికి హేతు. ఈ రెండింటికి తేడా ఎవరైనా వచ్చే పాఠంలో చెప్పగలుగుతారా? మరి ఒక్కసారి ప్రశ్న చెప్పరా గురు? రాముడు కూడా ఇంతకు ముందు మనస్సే బంధానికి హేతు అని చెప్పి ఆయన 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 మాటల్లో వైరాగ్య ప్రకరణంలో చెప్పారు. వశిష్ఠుల వారు కూడా మనస్సే బంధానికి హేతు అన్నారు. ఇద్దరు అన్నటువంటి బంధానికి హేతువు. ఆ తేడా ఏంటి? ఒకసారి అధ్యయనం చేసి చెప్తాం గురుగారు. స్టడీ చేసి చేయాలి. అప్పుడే ముందు చెప్పబోయేటువంటి విషయాలన్నీ అర్థమవుతాయి. లేకపోతే ఇంకా ఇంతకుముందు విన్నది అలాగే మర్చిపోతూ ఉంటాం. ఈ తర్వాత ప్రకరణం తర్వాత సరిగా అర్థకల్పనం అనేటువంటిది అని ఇదే మాట మళ్ళీ 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 ముందర వచ్చేదంతా కూడా అదే మాట చెబుతూ ఉంటారు. కాబట్టి రాముడు అన్నటువంటి మనస్సే ఈ బంధానికి కారణం. ఆయన ఎలా అర్థం చేసుకున్నాడు? నిజంగా ఆయన వైరాగ్యం మెండుగా వచ్చినప్పుడు వశిష్ఠుల వారు దీన్ని తత్వంతో ఎలా చెప్తున్నారు? మనస్సే బంధానికి హేతు అని ఎలా చెబుతున్నారు? ఈ రెండు వర్షన్స్ మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు కొన్నిసార్లు మనం ఏ స్థితిలో ఉన్నామని మనకు అర్థమైపోతుంది. అలాగే గురుగారు. చతుర్థ సరిగా పై సరిగా మనం మళ్ళీ సోమవారం రోజు పాఠాలను చూద్దాం. అలాగే అలాగే గురుగారు. అలాగే.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। संस्कृतं मे प्रिया भाषा संस्कृतं चिन्तयाम्यहम्। संस्कृतेन सदा वच्मि संस्कृताय च जीवनं। संस्कृतान्मे स्थितं सर्वं संस्कृतस्य प्रति सदा। संस्कृते मे दृढा भक्तिः हे संस्कृत नमोऽस्तुते। शिवाय गुरवे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री काशी विश्वनाथाय नमः शिवाय। श्रीमात्रे नमः। ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు నమస్కారం అండి. గురుగారు. ధన్యవాదాలు గురువు.